నిజామాబాద్ జిల్లాలో మహిళా మృతదేహం కలకలం రేపింది. బాసర ప్రధాన రహదారి సమీపంలో తలలేని మహిళా డెడ్ బాడీ పడి ఉంది. ఓ చేయి మరో చేతి వేళ్లు తల తొలగించి మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నెల వ్యవధిలో 2 మహిళల హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భూపాలపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై 2 పిల్లలను తండ్రి స్కూల్కు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. గాయపడిన చిన్నారులను 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇటు పరకాల నుంచి భూపాలపల్లి రహదారిపై జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ అభ్యర్థులు పోరుబాట పట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండ డివిజన్లో నిరుద్యోగ అభ్యర్థి అస్మా ప్రచారం నిర్వహించారు. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మోసకారి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటూ ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పాలన అంటే నికృష్టమైన పాలన అని మండిపడ్డారు. హస్తం గుర్తుకు ఓటేస్తే ఎన్నికల తర్వాత మనకు హ్యాండ్ ఇవ్వడం ఖాయమని అస్మా ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులకు జూబ్లీహిల్స్ లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారామె. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని అస్మా ధీమా వ్యక్తం చేశారు.